देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अन्नम सिंवास रेड्डी ने बेरोजगार नौजवानों को मुफ्त कोचिंग से फायदा उठाने का मशवरा दिया। रुकन असम्बली ने आज चाशुंबे के रोज रियासती लाइब्रेरी चेयरमैन मोहम्मद रियाज के हमरा मुस्तकर के अम्बेडकर कला भवन में SI पुलिस कांस्टेबल VRO VRA टेट और DSC के मुकाबला जाती इम्तहानात के लिए हैदराबाद फैकल्टी के जरिए अपने ज़ाती फंड से मुनक़िद की गई मुफ्त कोचिंग का इफ्तिताह किया। बाद अज़ां रुकन असम्बली ने कहा कि हैदराबाद के अशोक नगर और दिलसुख नगर कोचिंग सेंटरों की तरह हैदराबाद के तजुर्बेकार असातिज़ा के ज़रिए मुफ्त कोचिंग फराहम की जा रही है। उन्होंने कहा कि बहुत जल्द हज़ारों सरकारी मुलाजिमतें आने वाली हैं, उसके लिए नौजवानों को मशवरा दिया कि वह अभी से कोचिंग लें और सरकारी मुलाजिमतों के लिए तैयार रहें। उन्होंने वाज़ेह किया कि कोचिंग के लिए आने वाले तलबा को हर किस्म की सहूलियात फराहम की जाएंगी और माहिरीन के ज़रिए तैयार करदा अच्छा स्टडी मटेरियल मुफ्त फराहम किया जाएगा। जबकि रियासती लाइब्रेरी चेयरमैन मोहम्मद रियाज ने कहा कि मकामी रुकन असम्बली NM सिंवास रेड्डी ने बेरोज़गार नौजवानों के लिए मुफ्त कोचिंग का अहतमाम करने के लिए सख्त मेहनत की है, जो कि काबिल सताइश है। उन्होंने कहा कि वह बेरोज़गार नौजवानों के मुस्तक़बिल के लिए जिस जज्बे से काम कर रहे हैं उसे देखकर बहुत खुश हैं। उन्होंने कहा कि यह काबिल सताइश है कि हैदराबाद की तजुर्बेकार फैकल्टी मुख्तलिफ सरकारी मुलाजिमतों के लिए मुफ्त तरबियती क्लासेस का इनेकाद कर रही है। मोहम्मद रियाज ने बेरोज़गार नौजवानों को मशवरा दिया कि वह इस अच्छे मौके से फ़ायदा उठाएँ। बाद अज़ां उन्होंने तलबा के लिए लगाए गए जदीद वाटर प्लांट का इफ्तिताह किया। इस मौके पर ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, साबिक म्यूनसिपल चेयरमैन आनंद गौड़ के अलावा दीगर मौजूद थे। महबूब नगर పట్టణంలో మొదటిసారిగా ఈ అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. పట్టణంలో నివాసం ఉండే ప్రతి యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆసక్తి ఉన్నవారు SI కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, VRA VRO అలాగే టెట్ DSC ఇటువంటి ఎగ్జామ్స్ రాయాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సబ్జెక్టులను బట్టి వారికి కోచింగ్ ఇచ్చే ఏర్పాటు ఈరోజు నుంచి మొదలుపెట్టినాం. దాదాపుగా ఒక 3 నెలల పాటు ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్, వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్లకు ఎగ్జామ్స్లోని మెలకువలు, సిలబస్ అనుసరించి వాళ్లకు కోచింగ్, అలాగే టెస్టులు పెట్టడం, వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం, వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తారు. బెస్ట్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో మనకు అవైలబుల్ బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా మా తరఫున మేము చేస్తూ ఉన్నాం. వారు ప్రతిరోజు లెక్చరర్స్ వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వీళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి ఏ రోజు ఏ లెక్చర్స్ ఉంటాయి, ఏ లెక్చరర్ వస్తాడు, ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడు అనేది ముందుగానే తెలియజేసి ఒక సిస్టమేటిక్గా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఎట్లయితే కోచింగ్ నిర్వహణ చేస్తారో అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఏదైతే ఉన్నాయో వాటికి దీటుగా అంతకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇక్కడ మన మహబూబ్ నగర్ పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని అక్కడ బోర్డింగ్ లాడ్జింగ్ చేసుకోవాలంటే దాదాపుగా 50-60 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ తీసుకోవాలంటే నెలకు 10,000 రూపాయలు మినిమం అవుతుంది. కోచింగ్ సెంటర్లలో మినిమం 25,000 రూపాయల దాకా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. గృహిణులు, చిన్నపిల్లల తల్లులు వాళ్ళైతే పోలేని పరిస్థితి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడనే మహబూబ్ నగర్ నడిబొడ్డున ఈ అంబేద్కర్ కళా ప్రాంగణంలో మంచి వాతావరణంలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈ కోచింగ్ మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న యువకులు, విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా వారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ హాల్ కెపాసిటీ ఒక 700-800 ఉంటుంది. దాన్ని మించిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, డిజిటల్ స్క్రీన్స్ పెట్టాలన్నా పక్కనే చేసి కూర్చోబెట్టాలనేది ఆలోచన చేస్తాం. మాకైతే అందరికీ కూడా సమాచారం ఇచ్చినాం. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా రాను రాను కూడా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తాం.